చలో అందరికీ శనార్థులలో మాస్మలను ముచ్చట్లు పాడుపై సంగీత మొబైల్స్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. అగో ఇక సురు అయినది కదా బోనాల పండుగ. గోల్కొండకెళ్ళి గల్లు గజ్జలు వనంగా మంత్రి గారు సర్కారు అందరు కలిసిపోయినరు. పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఇక భక్తకోటి జనం గోల్కొండకు దారులు వట్టంగా అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం పండుగ, ఏం సంబరం, ఏం కథ. ఇక ఈ నెలంతా బోనాల సీజనేనులా నాయన మామూలుగా నా డప్పుల మోతల్లా ఏటపోతుల కోసుకుంటా శరణకోలలో కొట్టుకుంటా పులిరాజు వేషాలతోటి శివసత్తుల అని సిగమూగంగా పండుగ అంటే పండుగ జోరుగా సురువైంది. ఇక గోల్కొండ కాంచెలు మొదలు పెడితే ఉజ్జయిని లస్కరు ఇక అటెన్కా సిరి ఊర్లు తెలంగాణ అంతా తెంపు లేకుండా ఈ నెలంతా ఉంటుంది అనుకో రాదురి. ఇక సర్కారు మొత్తం సమాయత్తం అయింది బోనాల పండుగ. పోయిద్దాం రారుల గోల్కొండకు పోయి ఒక కొబ్బరికాయ కొట్టకున్నా కనీసం అమ్మవారిని దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వద్దాం రారి. పట్టు వస్త్రాలు తీసుకొని సర్కారు అంతా పోయింది. కొత్త కుండల బోనాలు, పోతరాజుల ఆటలు, ఈరంగాలు, డోల్ డోల్ సప్పుళ్ళు ఇక జోరు మీద ఉంది పోన్రి భాగ్యనగరం అంతా. భాగ్యనగరంలా బోనాల సందడి సుర్వైందుల్లా. ఇయాల్టితోటి మొత్తానికైతే ఆషాఢ బోనాలు నెల రోజుల దాకా సాగబోతున్నాయి. లంగర్ హౌస్ కాంచెల్లి తొట్టెల ఊరేగింపుతోటి అమ్మవారి బోనాల ఊరేగింపు జోరు మిసురైంది అలా. ఇక మొత్తానికైతే గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించిండ్రు. జూలై 24వ తారీఖు దాకా గీ బోనాల జాతర దండిగా జరుగుతుందనుకో రాదుర్రి. ఇక నెల రోజుల దాకా 9 ప్రత్యేక పూజలు చేస్తారు. గీ పూజలకు మొత్తానికైతే పట్నంలున్న ఇంకిన్ని జిల్లాల కాంచెల్లి లచ్చలాది మంది భక్తులు జోరు మీద అత్తరనే చెప్పాలా. ఇక చూద్దాం పాండ్రుల మనం కూడా ఓతి ఆప. ఆషాఢ మాసంలో బోనాలు తెలంగాణ వాసులకు యావత్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ మరియు ఆషాఢ మాసం రాగానే గోల్కొండ అమ్మవారు బోనాలు ప్రారంభ ఉత్సవం అవుతుంది. ఇక్కడ 9 పూజలు జరుగుతుంది. ఆదివారము బేస్తవారం, ఆదివారం బేస్తవారం. మరియు అమ్మవారు అన్ని కుటుంబాలకు సౌభాగ్యంగా చూసి సంతోషంగా ఆయురారోగ్యంగా ఇవ్వాలని ప్రపంచాన్ని కోరుకుంటున్నాం. ఆగు చూసిన రానుల్లా. ఇక మొత్తానికైతే గోల్కొండ కాడ ఇక అమ్మవారికి బోనాలు సమర్పించి సురు ఎత్తారన్నట్టు. ఇక ఎక్కడ చూసినా కూడా పట్నం అంతటా ఇక జోరు మీద జోడు డప్పులు డోళ్లతోటి పోత రాజులు ఈ రంగాలు ఆడితే మామూలుగా ఉండదుర్రా. భాగ్యనగరం అంతా దద్దరిల్తదనే చెప్పాలి. ఇక ఇయాల్టి నుంచెల్లి ప్రతి గురువారము అయితారేము ఇక గోల్కొండ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఇవాళ తెలంగాణ సర్కార్ తరపున స్పీకరు గడ్డం ప్రసాద్ కుమారు ఇక మంత్రులు పొన్నం ప్రభాకరు, కొండ సురేఖలు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిండ్రు. ఈ పాడైపోను లేని కాడ లేనే లేదా మబ్బుల పడుతుంది కానీ చినుకులు పడతలేవు అని ఓ దిక్కు రైతన్నలు చిర్రు అంటుర్రు. ఇక ఇంకో దిక్కు పడ్డకానేమో అడగోలిగా పడుతున్నది. గీడ చూడు ఆదిలాబాద్ జిల్లాలో ఎట్లా కొడుతున్నదో జైనైతలా. ఓ నాయన బుధవారం పొద్దుకంగా సురువు చేస్తే బేస్తారం ఇదివరకు దాకా దంచుతూనే ఉంది అనుకో రాదుర్రి. ఇక మొత్తం ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి. మంచుకున్నప్పుడేమో ఏ అధికారి పట్టించుకోడా, ఏ ప్రజానాయకుడు రాడా, ఇళ్ళకి నీళ్ళు వస్తే మేము ఎడుపోవాలి. ఈ చినుకులకు మొత్తం చిత్తడైపోయింది. ఇళ్ళ ముందరికి వెళ్ళి నీళ్ళు పోతున్నాయి. మేము అటుపోతట్లేదు ఇటుపోతట్లేదు, ఇళ్ళని మునిగిపోయే కాలం ఉందని చెప్పి జనాలేమో లొలి పెట్టబట్టే. ఇక పడని కాడ ఇత్తులే మొల్చతట్లేమనేమో రైతత కన్నీళ్ళు పెట్టబట్టే. ఈడనేమో ఉన్న చినుకులు వాన నీళ్ళు మొత్తం ఇళ్ళని ముంచబట్టే. ఏందో ఈ కాలం ఎటుపోతుందో ఏం కాతో. మొత్తానికైతే అధికారులు ఆయమన్నప్పుడేమో పట్టించుకోరు. ఆడలు వచ్చినప్పుడు జనం మొత్తుకున్నప్పుడేమో ఉరికిలాడినట్టు చేస్తారు. జర కట్టుమొక్కన చూడు రాయబో సారు. ఇక ఆనకాలం వచ్చిందని సంబరపడాలను, ఇండ్లకు నీళ్లు చేరుతున్నాయని బాధపడాలను అర్థం కాని పరిస్థితి ఉన్నది గీ జైనాథ్ మండలం దిక్కు. అవుల్లా ఆదిలాబాదు జిల్లా కాడున్న జైనాథ్లా ఇండ్లకు ఆన నీళ్ళు వచ్చి మస్తుగా బాధపడుతుండ్రు పాపంగా ఇంటోళ్ళు. ఇక మొత్తానికైతే పెద్ద ఆన వడుతోటి ఇండ్లకు నీళ్ళు వస్తున్నాయట. ఇక రోడ్డు పండ్ల ముచ్చట్ల జరంత ఎత్తు పెంచిండ్రటనుల్లా. కిందున్న ఇండ్లకు మొత్తం నీళ్ళు వస్తున్నాయట. ముందున్నప్పుడే మంచిగుండే సరి సమానం ఉండుతోటి వచ్చిన నీళ్ళని గడిదికే పోయేటి. ఇక ఇప్పుడు రోడ్డు పనులల్లా జర్రంతా అటు ఇటు అవ్వుడుతోటి నీళ్లు మొత్తం ఇండ్లకు చేరుతా అన్నాయి. కూసుందామంటే కూసోవత్తలేదు, నిల్చుందామంటే నిల్చోవత్తలేదు. ఇంట్లున్న ఆస్తువులు మొత్తం ఆగం కావట్టే అని చెప్పి మొత్తానికైతే రోడ్డు మీద కూర్చొని నిరసన తెలిపినరు పాపం గా ఇండ్లు దడిచినోళ్ళు. ఇక చూద్దాం పాండ్రుల్లా. కావాలి కావాలి రావాలి 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 కలెక్టర్ రావాలి 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 కలెక్టర్ రావాలి 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 కలెక్టర్ రావాలి.
ఆగు గదన్నట్టుర్రా. ఇక ఇప్పటికన్నా చర్యలు తీసుకొని గా ఆననీళ్లు ఇండ్లకు రాకుండా చెయ్యాలి అని చెప్పి డిమాండ్ చేసిండ్రు గమాండిగా. అధికారులు ఎమ్మటనే స్పందించాలని కోరిండ్రుర్రా. ఒక్క రోజుతోటే పోయేది కాదు కదా ఆనకాలము, 3 నెలల దాకా ఉండాలి నాయే. 3 నెలల దాకా ఆననీళ్ళొచ్చి ఇంట్లో చేరుతాయంటే ఇల్లుంటాది పందిరి కాదా చెప్పుర్రి. చిన్నగా మెల్లగా దడితేనే ఎక్కడికక్కడ పోతాన్నాయి కట్టెలు బిట్టెలు. గస్వంటిది 3 నెలల దాకా ఆననీళ్ళొచ్చి ఇంట్లోనే చేరుతాయంటే ఎట్లా ఉండేది, ఎట్లా తినేది, ఎట్లా వండుకునేది, ఎట్లా పండ్లకు పోయేది అని చెప్పి ఇక మొత్తానికైతే బాధితులు బాగా బాధపడుకుంటా గిట్ల నిరసన తెలిపిండ్రు. అధికారులు మా బాధ చూసి జల్దీనే స్పందించాలే సారు అని చెప్పి దండాలు పెడుతుర్రు. మరి ఆయన అధికారి మట్టుకు ఊకైనా ఆడు పాపం ఏడేడో సర్టిఫికెట్లు కొన్నాడో, ఎన్ని ఎగ్జామ్లలో సిట్టీలు కొట్టిండో, ఎట్టయిండో, ఎంత ఖర్చు పెట్టిండో, నీకు అన్నిటికన్నీ పర్మిషన్ ఉన్నా అన్ని కరెక్టే ఉన్నా కూడా నువ్వు నాకు పైసలు ఇస్తేనే అవుతుంది, లేకపోతే కాదు, నువ్వు ఎట్టెట్ట చేస్తావో చూస్తా నేనని రెవెన్యూ అధికారి బెదిరిస్తున్నాడట ఒక ఆయనను. మరి ఎందుకనంటే పాపం ఆయన చాలా పెట్టుబడి పెట్టి వచ్చినోడా. మరి మంది మీద తినకపోతే ఏడ తింటాడు చెప్పురి. అగో గట్లున్నారు అధికారులు. మరి ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి? ఈయన రెవెన్యూ అధికారనాలనా లేకపోతే ఏమన్నా మేత కోసమే వచ్చిన అధికారనాలనా, మరి చదువుకొని వచ్చినవా లేకపోతే మంది సంకనాకి వచ్చినవా అనేటట్టు అక్కడ జనం అనుకొస్తున్నారు. లేకపోతే ఎందుల్లా అన్ని కరెక్ట్గా ఉన్నాక పర్మిషన్ ఇచ్చేదానికి లంచాలు కావాలని ఇంత బాహటంగానే అడుగుతుంటే ఏమనాలి ఇసొంటోళ్ళని. ఈయన అధికారులట వీళ్ళ చక్కదనం పాడైపోను. ఇవాళ రేపిట మేత కడమైన మేతకు అలవాటు పడి ఇక లంచాలు లేకుండా ఏ పని చేయకుండా అంటే రెవెన్యూ ఇక ఇదే కథ అనుకో రాదురి. తిరిగి చెప్పులు అరిగిపోయినా పనులు కానటువంటి పరిస్థితి. అన్నిటికని చక్కగా ఉన్నాక కూడా పర్మిషన్ ఇస్తేందుకు లంచం అడిగి బెదిరిస్తున్నాడట. ఇక గింత గమాండ్ ఉన్న చూడరు వాళ్ళకు. చూసుకోరా ఈ అధికారి నీతిమంతుడు ఎట్లా ఉన్నదో పనితనం. లంచాలకు బాగా అలవాటు పడుతుండ్రి నడుమ అధికారులు. పైసలు దడుపుండ్రి అటెనక షికి పని వేపించుకొని అంటాన్రు ఏడబోయినా సూత. ఈ నడుమ బగ్గ దొరుకుతుండ్రులా లంచాలు తీసుకుంటా. ఇక గిక్కడ చూడుండ్రి, ముందు పైసలు పెట్టుండ్రి అటెనక షికి పని చేపించుకోండ్రు అని చెప్పి ఇక మొత్తానికైతే దొరికిపోయిండు లబోగ అధికారి. మహబూబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపల్ కేంద్రం కాడ ఓ వెంచర్ ముచ్చట్ల అధికారి తలదూర్చి లంచం డిమాండ్ చేసిన ముచ్చట బయటపడ్డది. ఇక బాధిత వెంచర్ యజమాని తెలిపిన ముచ్చటేంటిదంటే డోర్నకల్ మున్సిపల్ కేంద్రం కాడున్న 2 ఎకరాల 5 గుంటల జాగల ఇక ఓ కెంచర్ వేసుకున్నాడట. ఇక చట్ట ప్రకారము అన్ని అనుమతులు ఉన్నా సుత ఇక తనకు షెయి దడపకుంటే ఎంచర్ డెవలప్ ఎట్లా చేస్తామని బెదిరించిండట. మున్సిపల్ అధికారి ఎంచర్ మీద కక్ష సాధింపు చర్యలు సురువు చేసిండట. పొంతనలేని అనుమతుల పేరిట ఎంచర్ యజమాని మీద ఒత్తిడి తెచ్చుకుంటా లంచం డిమాండ్ చేసిండట నుర్రా. ఇక ఆయన డిమాండ్ చేసిన విధంగా పైసలు ఇవ్వకపోవడంతోటి ఎంచర్లున్న కొన్ని రోడ్లను సుత ధ్వంసం చేసిండట. ఇక ఇట్లయితే నడవదని ఎన్నొద్దుల నోపిక పట్టాలని చెప్పి ఇక యజమాని ఉంటాడు కదా పోలీసోళ్లకు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిండట. ఇక చర్యలు తీసుకోవాలని చెప్పి మొత్తానికైతే కోరుతానడులా పాపము. ఇక గైరమాటలనే ఇందాం పాన్రి. మండల పరిధిలోని సర్వే నెంబర్ 121, 122లో గతంలో 10% ల్యాండ్ అమ్మున్నందున ఈ కొత్త గవర్నమెంట్లో LRS స్కీమ్ అని కొత్తగా పెట్టింది. దాన్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మేము డెవలప్ చేస్తున్నాము. డెవలప్ చేస్తుంటే డోర్నకల్ టౌన్ ప్లానర్ TPS రమేష్ గారు వచ్చి నువ్వు ఇది డెవలప్ చేయొద్దు అంటే నా దగ్గర అన్ని రకాలుగా ఉన్నాయండి, నీ గవర్నమెంట్ రూల్ ప్రకారం నేను వెళ్తున్నాను అంటే లేదు నువ్వు నాకు డబ్బులు ఇస్తే తప్ప నువ్వు పని చేయకూడదు, నాకు 2.5 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. అయితే మధ్యవర్తి ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నాడు. నేను రోడ్డు కూడా వేసాను, కంకర వేస్తుంటే కూడా దాన్ని కొంచెం డ్యామేజ్ చేయడం జరిగింది. ఈ డ్యామేజ్ చేసినందుకు డోర్నకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. అదేవిధంగా మహబూబాద్ సబ్ కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశాను. ఇతని మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆగు ఇన్న రానుల్లా అన్ని అనుమతులున్నా సుతా నా షెయి దడపాలే, షెయి దడపకపోతే పని కాదు ముంగటికి పోదు, నువ్వు ఎట్లా పని చేసుకుంటావో నేను చూస్తా అని చెప్పి బెదిరించుడుతోటి ఇక ఇట్లయితే కాదని మొత్తానికైతే పెద్ద మీద అధికారుల కాడికి పోతే ముచ్చటంతా బయటకు వచ్చింది. ఇక చూసిన ఆరులా సినిమాలలోనే ఉంటుందా, అక్కడున్న ఆడియోలు ఈడ కూడా పని చేయాలి కదా. అదేనులా ఐడియాలు దిమాకు ఉండాలి కదా. పుష్ప సినిమాల పోలీసు వాళ్ళ కండ్లు కప్పి ఇక అల్లు అర్జున్ అదే మన ఎర్రచందనం ముక్కలు ఉంటాయి కదా తుంగలు, వాటిని నీళ్ళకి వెళ్ళి ఎట్ట పంపిస్తాడు పోలీసు. ఆయన వచ్చే లోపట్లనే పోలీసు వాళ్ళకి ధమాకు లేనట్టే ఒక్కటేసారి నీళ్ళలో పంపిస్తాడు కదా. అగో అట్లనే చేసిరు గిడ కూడా నిజ జీవితంలో అయింది అనుకో రాజురి. ఇక కాలువలేంట తుంగలే కొట్టుకొచ్చిన ఆయన పొరులు పొరుతున్నాయి. మరి దేనికోసం కొట్టిరు, ఎవరు కొట్టిరు, ఏం కథ అనే వివరాలు మొత్తం తెలుసుకునేది ఉన్నది. ఇక మరి కాలువల నిండా నీళ్ళు పారుతున్నాయా ఎర్రచందనం పారుతుందా అర్థం కానట్టున్నది అనుకో రాదురి. సేమ్ పుష్ప సీన్ అనుకో రాదురి, దానికంటే ఒక పెచ్చ ఎక్కువనే ఉంది. ఇక అదన్నా మనకు జర దూరంగా తెర మీద కనబడుతుంది, కానీ ఇది దగ్గరకు కనబడుతుంది చూడురి. నీళ్ళు బలబల వంగుతుంటే తుంగలు అయితే కొట్టుకొస్తున్నాయి.
పుష్ప సినిమాను బాగానే మదులకెక్కించుకుంటుర్రు పబ్లికేనా అటు రాజకీయ నాయకులు సుతా గండ్లున్న డైలాగులతోటి బాగానే ఇది ఎత్తాన్రు. ఇక రప్ప డైలాగ్ అయితే 2 తెలుగు రాష్ట్రాలల్లా బగ్గాడుతాంది. ఎవ్వరు సుత గదిని నోట్లకెంచి తీత్తలేరనే చెప్పాలా. ఇక ఇప్పుడు డైలాగులే కాదు అందులో ఎట్లయితే స్మగ్లింగ్ చేసిరో గదే తీరుగా ఇక నిజ జీవితంలో సుత అయిందుల్లా సేమ్ పుష్ప సినిమాలు అయినట్లే పోన్రి తగ్గేదే లేదన్నట్టు. ఇక చూడుండ్రి ఎట్లా ఎర్రచందనాన్ని పంపుతాన్రో. గా పుష్ప సినిమాల ఎర్రచందనము దుంగలను నదిలో పడేస్తారు కదా సేమ్ గట్లనే హిమాచల్ ప్రదేశ్ లున్న కుల్లు వ్యాలీ కాడ నిజమైందుర్రా. బియాస్ నదిలా పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలను వాడేసిండ్రులా ఓ పెద్ద ఎత్తున కొట్టుకొచ్చినాయి. ఇక చూడుండ్రి కావాలంటే ये देख सकते हैं आप दोस्तों पुष्पा राजा आपको हम लाइव बताएंगे। వాయమ్మనే అచ్చం అట్లనే ఉన్నది కదా నుర్రా సేమ్ అందులో ఎట్లా పడేసిండ్రో గిన్నెల సుత గట్లనే పడేసిండ్రు పోన్రి. ఇక ఇప్పుడు గీ ఈడియో గిర్రా రింగన్న పురుగోలే జోరుగా చక్కర్లు కొడుతుంది. ఈ ఎక్కన్నో అడవిలా చెట్లు బగ్గనే నరికేసినట్లున్నారు అందుకే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని విమర్శించి కత్తుండ్రు. అమ్మో గిట్లా తోలాలే గీ పొలను ఒలింపిక్స్కు పంపొద్దా పాపం అయినా ఊరోళ్ళు ఏందో ప్రాక్టీస్ చేస్తుంది ఆమె. ఎందుకంటే రైలు పట్టాలు రోడ్డు మీద నడపాలి నా కారు రైలు పట్టాలకు రైలు కోసం వేసిన పట్టాలు ఉంటాయి కదా ఇదో పట్టి అదో పట్టి దాని మీద రైలే పోవాలి నా కారు ఎందుకు పోవద్దు అని ఓ సాహసానికి తెరదీసింది ఒక వీరనారి. మరి ఎందుకనంటే ఆమె రికార్డు కొడదాం అనుకున్నదా ఇన్స్టాగ్రామ్లో పెడదాం అనుకున్నదా లేకపోతే నౌకరిగిట పోయి దమా ఖరాబ్ అయిందా లేకపోతే పొద్దుగానే ఏమన్నా గంజాయి బింజాయో లేకపోతే మా బడీలు దాగింది దిగకనో మరి ఎట్ట చేసిందో ఏం కథో కానీ రైలు పట్టాల మీద రయ్యు అని కారును ఓనిస్తున్నది. ఓ కొడుకు ఇది ఎక్కడ వస్తున్నది కదా కథ అనుకొని పాపం రైలులే ఆపుకున్నారు. ఆ రైలు అయినా ముందు చూసుకొని రైలుని ఆపుకొని ఇటు వచ్చే రైలు అటు వచ్చే రైలు అన్నీ ఆపంగా ఇక ఆమె కారు అద్దం తీయమంటే ఇంకా రికార్డు పూర్తి కాలే నేను రికార్డు కొడితేనే అద్దాలు తీస్తా అని పెద్ద కథ చేయబోతే ఇక మొత్తం 20-30 మంది పోయి వెనకట మన ఈ ఇంగ్లీష్ సినిమాలలో తోడేళ్ళు పడతారు చూసినా ఒలేసి అగో అట్ట డోర్లు బలిమీటికి లాగి ఆమెకు తాళ్ళేసి కట్టి మా అమ్మగాని యువతలకి రాని చెప్పుకొచ్చిరు. ఆమెది ఏ ఊరి ఏం కథ మరి రైలు పట్టాల మీద రయ్యమంటూ కారు ఎందుకు తోలింత చూద్దాం నారి. ఓష్ని పాడుగాను గిదేందుర్రా ఇక మరి రోడ్ అనుకుంటున్నదా లేకపోతే మతి లేకొచ్చిందా మతి ఉండొచ్చిందా మరి గూగుల్ గిట్ట మోసం చేసిందా. ఇక రోడ్డు మీద నడిపే కారు రైలు పట్టాల మీదకి పట్టుకొచ్చిందని చెప్పి ఇక చుట్టుపక్కల ఉన్నోళ్ళందరూ మస్తు ఆగమైనరు అనుకోరాదుర్రి. ఇక రైల్వే ట్రాక్ మీద రుయరుమంటూ కార్ల దూసుకొచ్చింది ఒక ఆమె. ఇక మొత్తానికైతే పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. ఆఖరికత్తే రైల్వే ట్రాక్ మీద హల్చల్ చేసింది అనుకోరాదుర్రి జరంత సేపు. ఈమె చేసిన ఘనకార్యానికి రైలు 7 కాడ గంట సేపు ఆగిపోయినాయి ఊర్రా. లక్నోకు చెందిన వామిక సోనియానట ఈమె పేరు 25 ఏళ్ల దాకా ఉంటాయట. సాఫ్ట్వేర్ నౌకరీ చేసేదట. నౌకరు ఓవుడుతో గిట్లా ఆగమైందని చెప్పుకొత్తారు మరి ముచ్చట. ఇక మొత్తానికైతే చుట్టుపక్కల ఉన్నోళ్ళు చూసి ఇక అక్కడ లోకో పైలట్ కు చెప్పుడుతోటి రైలు ఆపిండ్రు గాని లేకపోతే పానాలు గాల్లే కలిసేటి. ఈమె చేసిన పనికి అందరూ ఆగమైండ్రు అనుకోరాదుర్రి. ఓ జరంతసేపు అలసలే వేసింది. ఇక ఆపి పక్కకు పట్టుకపోయిన తర్వాత ఇంకో కథ వేసిందుర్రా. కార్లకెంచి బయటకు దిగమంటే రానని చెప్పి మొండికేసి మారం చేసింది. ఇక చూడు కావాలంటే ఆగు చూసిన రానుల్లా చుట్టుపక్కల ఉన్నోళ్ళందరూ గుమిగూడి బలవంతంగా కార్ తలుపు తెరిపించిండ్రు. అటెనక చిక్కి బయటకు పట్టుకొచ్చిండ్రు. ఇక పక్క పొంట ట్రాక్ పక్కకు పట్టుకొచ్చిండ్రు. ఇక 4 మనుషులు గామెను కాపాడేందుకు ప్రయత్నించిన మొండికేసుడితోటి ఇక ఇట్లాంటిదైతే కాదని చెప్పి పోలీసు వాళ్ళకు చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ఇక మొత్తానికైతే గామెను అదుపులకు పట్టుకున్నారు. ఆగు చూసిన రానుల్లా నౌకర్లు పోతే గిసుంటివి చెయ్యాలనా. ఇక డ్రగ్స్ మత్తులో ఉన్నదని చెప్పి మొత్తానికైతే ఓ ముచ్చటిన పడుతున్నది గాని మరి మతి గిట్ల తప్పిందా నౌకరు పోయిన బాధలా ఇక లేకపోతే కావాలనే గిట్లొచ్చిందా అనే ముచ్చట మీద ఆరాది ఇస్తుండ్రులా. సచ్చినోడు సాగుకి ఏడుస్తుంటే బతికినోడు సభలకు ఏడిచినట గట్టినే ఉన్నది కదా ముచ్చట. ఇక చూడు రాదురులా గీడ
ఓ జిల్లాలో వాళ్ళ సొంతూరులో 2 లారీలు గుద్దుకున్నాయట. ఇక ఒక లారీలో సంతూరు సబ్బులు ఉన్నాయట. ఈ సంతూరు సబ్బులు దొరికితే ఊకుంటామా అని సచ్చినోళ్ళని వదిలిపెట్టి సంతూరు సబ్బులు వేసుకోపోనిక జనమే కాబట్టారు అనుకో రాదురి. ఇగో ఇవాళ రేపట్ల గట్లున్నది మానవత్వం. ఓడన ముందర దాస్తుంటే ఒకటి ఇన్స్టాగ్రామ్లో పెడతారు, లేకపోతే సెల్ ఫోన్లో తీస్తారు, లేదా మందు బాటిల బండో, సబ్బుల బండో, అరటి పండ్ల బండో, ఏమన్నా సరుకుల బండ్లు పడితే, నూనె బండ్లో పడితే సర్రు వచ్చి సరుకులు ఎత్తుకపోతారు. కానీ వాడు వడ్డాడు తోటి మనిషి, మరి ఆయన పానం పోతుందా, ఏమవుతుంది, ఆయపాయ అవుతుంది, అంబులెన్స్కి ఫోన్ చేద్దాం, ఏవి లేవు. మళ్ళీ గా సబ్బులు కొంతమా పుణ్యానికి వచ్చినాయి, పెట్టెలు ఎత్తుకపోతే ఇంట్లో ముద్ర పెట్టుకోవచ్చు, రోజుకు 4 సార్లు చేయొచ్చు. ఎందుకు సంతూరు సబ్బు సొంతూరులో పెట్టుకుంటే తెర్రగా అవి మెరుస్తామని ఇట్లా ఉంది మానవత్వం ఇయ్యాల రేపట్ల. ఆ డ్రైవర్ చచ్చిపోయి ఆడున్నోళ్ళకి దెబ్బలు తాకితే అయ్యో పాపం మరి ఏమైందని అరుచుకుని లేదట. సబ్బులు పెట్టెలు పడ్డాయి కానీ సబ్బులు ఎత్తుకొని పోతురట. అగో గట్లున్నది. ఇంకొక ఆయన అయితే పోలీసు సార్ ఇప్పుడే వచ్చిన సార్, ఒక్క 2 సబ్బులు సార్ అని బతిలాడుకుంటుండు. మరి ఈ సబ్బులు ఎడ దొరకపోతే గబ్బు మొక్కలు తయారయ్యారు, మీ సబ్బులు గారికి పోను. పానం పోతున్న సుత స్వార్థమే మిగిలిందుర్రా గీడ. ఇల్లు గాలి ఒకళ్ళెడితే ఇంట్లున్న దోసుకోపోతందుకు ఏం లేకపాయని ఏడిచినట్టున్నదులా కొంతమంది తీరు. మంచిర్యాల జిల్లా కాడ కొందరి ముచ్చట గట్లనే ఉన్నది. ఇక వెనకట పెద్దలు ఊకేనే అనలేదు గిసొంటి సామెతలు. ఏదో ఒకదానికి మంచి అర్థం ఉంటదుర్రా. ఇగో గిదిని చూస్తే అర్థమవుతుంది. మంచిర్యాల జిల్లా కాడున్న లచ్చటిపేట, ఇక అక్కడ ఇటిక్యాల దగ్గర పెద్ద రోడ్డు మీద 2 లారీలు టక్కరైనాయట. ఇక గీ ప్రమాదంలా పాపం ట్యాంకరు డ్రైవరు అక్కడికక్కడనే కాలం చెందిండు. ఇక ఇంకొంతమందికి దెబ్బలు దాకినాయి. ఎదురుంగా టక్కరించుకున్న లారీలు మొత్తం నుజ్జైనాయి అనుకోరాదుర్రి. ఇక అవన్నీ పట్టించుకోకుండా అందులున్న మనుషుల పానాలు ఎట్లున్నాయి, దెబ్బలు దాకిన వాళ్ళు ఎట్లున్నారు అనే మానవత్వము జర్రంత సుత లేకుండా ఇక లారీలున్న సబ్బుల కోసం ఎగబడ్డరు. ఇక లారీ సంతూరు సబ్బుల లోడుతోటి పోతుందట. ఇంకేమున్నది, టక్కరయి సబ్బులన్నీ బయటపడుతోటి ఇక జనాలు జోరు మీద ఎగబడ్డరులా. దొరికిన సబ్బుల్ని దొరికినట్టు సంచులలో నింపుకొని పోయినరు. మానవత్వం మరిచి దొంగతనానికి పాల్పడిన తీరు మీద ముక్కు మీద ఏలేసుకుంటురు ముచ్చట తెలిసిన పబ్లికు. ఇక చూడుండ్రి కావాలంటే. చూసిన్రానుల్లా గింతగంటే ఈనమైన అధ్వానమైన ముచ్చటుంటాది. పానం పోయిన డ్రైవర్ను చూసుతా గట్లెట్లెత్తుకపోవాలనిపించిందో. పక్కపొంట దెబ్బలు దాకినోళ్ళను చూసి కూడా పట్టించుకొని పాపాన పోలేరు పబ్లికు. ఇక సర్కారు దవాఖానకు గళ్ళందరినీ పంపించి పోలీసోళ్ళు కేసు నమోదు చేసుకొని ఇక మొత్తానికైతే దర్యాప్తు చేపట్టినరాట. మానవత్వము రోజు రోజుకు మంటగలుతాంది. పానం పోతే ఓని మాకచ్చేది మాకత్తే జాలన్నట్టు తయారైతుండ్రు జనాలు. ఇక గివనటి వాటి మాస్ మల్లన్న ముచ్చట్లు పాడు బై సంగీత మొబైల్స్. చూస్తూనే ఉంటుంది మళ్ళీ రేపు ఇదివరదాకా మీ TV5 ఇగుంటా.